హలో ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈ రోజు కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, దాని రిలేటెడ్ స్టాటిక్ జీకే ఏదైనా ఉంటే సో దాన్ని కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫైర్ మనకి ఒక అవార్డ్కి సంబంధించింది. జాతీయ గోపాలరత్న అవార్డ్ అనే దాన్ని రీసెంట్గా ప్రకటించారు. సో నేషనల్ గోపాలరత్న అవార్డ్ ఈజ్ అ కరెంట్ అఫైర్. ఈ అవార్డ్ని 3 కేటగిరీస్లో మనకి అనౌన్స్ చేయడం జరిగింది. అస్సాంలోని గౌహతి ప్రాంతంలో ఈ అవార్డ్స్ని యూనియన్ మినిస్టర్ అయిన పురుషోత్తం రూపాలా గారు అందజేయడం జరిగింది. ఇక్కడ మనకి కరెంట్ అఫైర్ అనేది హెడ్లైన్ తెలిసింది. ఏది? జాతీయ గోపాలరత్న అవార్డ్ ఏదైతే ఉందో, నేషనల్ గోపాలరత్న అవార్డ్, అది కరెంట్ అఫైర్ అన్నమాట. ఇది రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ 2 పాయింట్స్ మనకి కావాలి. ప్రపంచ పాల దినోత్సవం, వరల్డ్ మిల్క్ డే అనేది 1 జూన్న మనకి డిసైడ్ చేయడం జరిగింది. 1 జూన్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ అ వరల్డ్ మిల్క్ డే. అలాగే నెక్స్ట్ నవంబర్ 26 చూడండి, నేషనల్ డైరీ డే అని చెప్పేసి ఉందన్నమాట. జాతీయ పాల దినోత్సవం అనేది లేదా జాతీయ డైరీ దినోత్సవం అనేది నవంబర్ 26న కేటగరైజ్ చేయబడింది. సో నవంబర్ 26న నేషనల్ మిల్క్ డే ఉంది కాబట్టి దాన్ని పురస్కరించుకొని ఆన్ ద హానర్ ఆఫ్ నవంబర్ 26 యాజ్ అ నేషనల్ మిల్క్ డే అండ్ ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ అనౌన్స్డ్ నేషనల్ గోపాలరత్న అవార్డ్స్ ఇన్ ఇండియా. సో దానిని మనకి యానిమల్ హస్బెండరీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ ఏదైతే ఫిషరీస్ అండ్ డైరీకి సంబంధించిన మినిస్టర్ ఉన్నారో పురుషోత్తం రూపాలా గారుగా చెప్పొచ్చు. ఈయన గురించి నిన్న కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, ఏది? ఫిషరీస్ డే సందర్భంగా. అలాంటి పురుషోత్తం రూపాలా గారు మనకి అస్సాంలోని గౌహతిలో ఉన్న వెటర్నరీ కాలేజ్ గ్రౌండ్ అని చెప్పేసి ఉంది. ఈ వెటర్నరీ కాలేజ్ గ్రౌండ్లో ఈ అవార్డ్స్ని అస్సాం చీఫ్ మినిస్టర్ అయిన హిమాంత్ బిశ్వ శర్మ గారితో కలిసి ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకి 3 కేటగరైజేషన్ ఆఫ్ అవార్డ్స్ని ప్రకటించారు. 3 విధాలైన అవార్డ్స్ అనమాట. అందులో 2 వచ్చేటప్పటికి, ఒకటి ఫార్మర్కి ఇస్తారు, ఇంకొకటి ఆర్గనైజేషన్కి ఇస్తారు. సింపుల్గా చెప్పాలంటే బెస్ట్ డైరీ ఫార్మర్కి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది కూడా ఇండిజీనియస్ క్యాటిల్ బఫెలో ద్వారా వ్యవసాయం చేసిన వాళ్ళు, మన సొంత ఆవులు అంటే మన కంట్రీకి సంబంధించినవి ఉంటాయి కదా. సో అలాంటివి ఏవైతే బఫెలోస్ కానీ లేకపోతే నెక్స్ట్ మనకి క్యాటిల్స్ కానీ ఉన్నాయో వాటితో పాల వ్యాపారం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ డైరీ ఫార్మర్స్కి అవార్డు ఇస్తారు. ఈ అవార్డులో మనకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఉంటుంది అనమాట. సేమ్ అలాగే బెస్ట్ డైరీ కోఆపరేటివ్ సొసైటీ లేదా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, ఈ 2 ఒకటే. డైరీ కోఆపరేటివ్ సొసైటీ అనొచ్చు లేదా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, వీళ్ళకి కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ బెస్ట్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ టెక్నీషియన్, సో టెక్నీషియన్ సంబంధించిన ఒక అవార్డుని కూడా అనౌన్స్ చేస్తారు. 3 కేటగిరీస్ ఆఫ్ అవార్డ్స్లో ఒక్కొక్క కేటగిరీలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ని అనౌన్స్ చేస్తారు. సో ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు అనమాట, ఏమని? సో మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్ అనౌన్స్ చేస్తారు కదా, వీళ్ళకి ఏమన్నా క్యాష్ ప్రైజ్ ఉంటుందా అని. మనకి ఈ 2 అవార్డ్స్ ఉన్నాయి చూసారా, డైరీ ఫార్మర్, డైరీ కోఆపరేటివ్ సొసైటీ, వీళ్ళల్లో ఎవరైతే విన్ అయ్యారో ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి 5 lakhs, 5 లక్షల క్యాష్ ప్రైజ్ అనేది ఫస్ట్ ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళకు ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సెకండ్ విన్నర్స్కి 3 lakh క్యాష్ ప్రైజ్ అనేది ఉంటుంది. థర్డ్ విన్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 2 lakhs వరకు క్యాష్ ప్రైజ్ అనేది ఉంటుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ టెక్నీషియన్ ఉన్నారు చూసారా, వీళ్ళకి ఎటువంటి విధమైన నగదు బహుమతి, క్యాష్ ప్రైజ్ అనేది ఉండదు. జస్ట్ సర్టిఫికెట్ అండ్ మెమెంటో అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ కరెంట్ అఫైర్కి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్ అనమాట. దీంతో పాటుగా ఏంటంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, జాతీయ డైరీ అభివృద్ధి బోర్డు అనేది మనకి గుజరాత్లోని ఆనంద్ అనే ఏరియాలో ఉంది. స్టాటిక్ జీకే పరంగా దీన్ని ఎక్కువగా అడుగుతూ ఉంటారు. నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది హర్యానాలోని కర్నాల్ అనే ప్రదేశంలో ఉంది. చూడండి, పరిశోధనా సంస్థ డైరీ ఫామ్కి సంబంధించి ఇండియాకి హర్యానాలోని కర్నాల్లో ఉంది. అదే కనుక ఆ బోర్డు అనేది మనకి ఎక్కడ ఉంది అంటే ఆనంద్ ఇన్ గుజరాత్ ఏరియా అనమాట. సో అది ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని మనం అవార్డ్స్ గురించి చెప్తున్నాం. ఇది ఓవరాల్ కరెంట్ అఫైర్. అయితే ఈ కరెంట్ అఫైర్లో ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రతి కేటగిరీలో కూడా 3 విన్నర్స్ని అనౌన్స్ చేశారు కదా, ఆ విన్నర్స్ ఎవరు అనేది జస్ట్ నోట్స్కి మాత్రం ఒకసారి రాసుకున్నాం అనుకోండి, కరెంట్ అఫైర్ ఫుల్ఫిల్ అయిపోతుంది. ఒకసారి అది చూద్దాం. సో అలాగే నేను చెప్పాను కదా 3 కేటగిరీస్ అని, అందులో బెస్ట్ డైరీ ఫార్మర్ వచ్చేటప్పటికి 4 వచ్చింది. 3 prizes 4 వచ్చాయి. ఫస్ట్ ప్రైజ్ రామ్ సింగ్ అనే పర్సన్, కర్నాల్ హర్యానాకి సంబంధించిన వ్యక్తి. నీలేష్ మాంగన్ భాయ్, ఈయన మనకి గుజరాత్ సూరత్కి సంబంధించిన వ్యక్తి. థర్డ్ ప్రైజ్ 2 వచ్చిందనమాట, ఒకరికి గుజరాత్, ఒకరు మహారాష్ట్ర. గుజరాత్కి సంబంధించిన శ్రీమతి బృందా సిద్ధార్థ షా అనే పర్సన్కి అండ్ మహారాష్ట్రకి సంబంధించిన రాహుల్ మనోహర్ కార్నార్. సో ఈ 3 ప్రైజెస్ కూడా 4 వచ్చే 3 ప్రైజెస్, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఇది మనకి బెస్ట్ డైరీ ఫార్మర్ కేటగిరీకి సంబంధించి. నెక్స్ట్ ఆర్గనైజేషన్కి అయితే
పాలపల్లి క్షీరోపలాడక సహకారణ సంఘం, కేరళకి సంబంధించి అనమాట. దానికి వచ్చింది క్షీరోల పథక సంఘం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. క్షీరోల, ఒకవేళ ఇదంతా కష్టంగా ఉంటే దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. సెకండ్ వన్ టీఎం హొసోర్ మిల్క్ ప్రొడ్యూసర్స్, కర్ణాటకకి సంబంధించి వచ్చింది. థర్డ్ ఎంఎస్ నాదమకోవిలపట్టి అనే మిల్క్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, కోవిలపట్టి ఆర్గనైజేషన్ తమిళనాడు, దానికి సంబంధించి వచ్చిందనమాట. నెక్స్ట్ మనం చెప్పుకున్నాం కదా ఆర్టిఫిషియల్ టెక్నీషియన్ అని చెప్పేసి, సో ఇన్సిమెన్ టెక్నీషియన్ శ్రీ సుమన్ కుమార్ షా, బీహార్కి సంబంధించి ఫస్ట్ ప్రైజ్. శ్రీ అనిల్ కుమార్ ప్రధాన్, ఒడిస్సాకి సంబంధించి సెకండ్ ప్రైజ్. శ్రీ ముద్దాపు ప్రసాద్ రావు గారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆయన థర్డ్ ప్రైజ్ అనేది రావడం జరిగిందనమాట. సో ఇలాగా వీళ్ళందరికీ కూడా ఈ కేటగిరీస్లో నేషనల్ గోపాల్ రత్న అవార్డ్స్ని ప్రకటించారు. మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఎవరిని పిలుస్తారంటే వెర్గీస్ కురియన్. సో వెర్గీస్ కురియన్ గారిని మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలవడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, మీరాబాయి భక్తి మూమెంట్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పొచ్చు. అండ్ శ్రీకృష్ణుడు, లార్డ్ శ్రీకృష్ణకి ఒక గొప్ప భక్తురాలు కూడా. ఆమెకి సంబంధించిన 525th బర్త్ యానివర్సరీ. సో ఆ కరెంట్ అఫైర్కి సంబంధించినవి తెలుసుకుందాం. మీరాబాయి అండ్ 525th బర్త్ యానివర్సరీకి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అయితే ఆమె బర్త్ యానివర్సరీస్ అనేవి ఉత్తరప్రదేశ్లోని మథురాలో ఘనంగా జరిగాయండి. దీనికి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మనకి మథురాని నరేంద్ర మోడీ గారు విజిట్ చేయడం కూడా జరిగింది. ఒకసారి ఇది చూద్దాం. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే 16th సెంచరీ డివోట్ ఆఫ్ లార్డ్ కృష్ణగా, సో కృష్ణుడి భక్తురాలుగా 16వ శతాబ్దానికి సంబంధించిన ఇంపార్టెంట్ భక్తురాలుగా కూడా మనకి మీరాబాయి తెలుసు అనమాట. అండ్ నెక్స్ట్ వన్, ఆమె స్వతహాగా కూర్కి అనే విలేజ్కి సంబంధించింది, రాజస్థాన్ అనమాట. సో దాని తర్వాత ఆమె రాజ్పుత్ ఫ్యామిలీలోకి ఎంటర్ అయింది ఆఫ్టర్ ద మ్యారేజ్. దాని తర్వాత ప్రాబ్లమ్స్, లార్డ్ కృష్ణకి డివోటీ అవ్వడం, దాని ద్వారా లార్డ్ కృష్ణకి సంబంధించిన భావాలని తన యొక్క పోయమ్స్ ద్వారా, పద్యాల ద్వారా, పాటల ద్వారా భారతదేశంలోని ప్రజలకి కంప్లీట్గా స్ప్రెడ్ చేయడంలో వన్ ఆఫ్ ద కీ పాయింటర్గా మనకి మీరాబాయి గారు ఉన్నారు. అదే దీనికి సంబంధించింది. అయితే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఉత్తరప్రదేశ్లోని మనకి మథుర అనే ప్రదేశాన్ని విజిట్ చేశారు. అక్కడ బ్రజ్ గురించి మాట్లాడారు. బ్రజ్ ఏరియా, బ్రజ్ భాష వచ్చేటప్పటికి ఉత్తరప్రదేశ్లోని మథుర, వృందావన్ ఏవైతే యమునాకి అటు ఇటు ఉన్నాయో ప్లేసెస్, వాటికి సంబంధించిన దాన్ని బ్రజ్ ల్యాండ్గా చెప్పడం జరుగుతుంది అనమాట. దాని గురించి మాట్లాడారు. ఇదే సందర్భంగా మనకి మీరాబాయి గారికి సంబంధించిన ఒక స్టాంప్ అండ్ కాయిన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. సో దాని తర్వాత బీజేపీ ఎంపీ అండ్ యాజ్ వెల్ యాజ్ అ ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అండ్ యాక్ట్రెస్ అయిన ఎవరైతే మనకి హేమమాలిని గారు ఉన్నారో, సో హేమమాలిని గారు మీరాబాయి గారికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ స్క్రిప్ట్ లాంటి దాన్ని, లేకపోతే ఇంపార్టెంట్ స్టోరీ లాంటి దాన్ని నాట్య రూపంలో చెప్పడం జరిగింది. హేమమాలిని ఈజ్ అ గ్రేటెస్ట్ క్లాసికల్ డాన్సర్. ఆమె అటు ఎంపీ గాను అండ్ యాజ్ వెల్ యాజ్ హీరోయిన్ గాను ఉన్నారు. అండ్ దాంతో పాటుగా ఆమె క్లాసికల్ డాన్సర్ కూడా. తన యొక్క క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ ని ఉత్తరప్రదేశ్లోని మథురాలో మీరాబాయి జన్మోత్సవం సందర్భంగా ప్రదర్శించారు. ఇది ప్రజెంట్ జరిగిన మీరాబాయి గారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఉత్తరప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు. ఉత్తరప్రదేశ్లోని మథుర యమునా రివర్కి ఒడ్డున ఉందన్నమాట. యమునా నది దగ్గర మథుర అనే ప్రాంతం ఉంది. అండ్ నెక్స్ట్ వన్, శంకరాచార్య ఎవరైతే ఉన్నారో, ఇదే భక్తి మూమెంట్స్లో ఇండియాలో ఇంపార్టెంట్ అయిన వాళ్ళు ఆది శంకరాచార్య అద్వైత మతాన్ని లేదా అద్వైత సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ ప్రిన్సిపల్ని బోధించిన వ్యక్తి. రామానుజాచార్యులు అండ్ విశిష్ట అద్వైత దాని గురించి ఆ సిద్ధాంతాన్ని ప్రకటించారు. అండ్ డింబార్క ద్వైత అద్వైత సిద్ధాంతం ఏదైతే ఉంటుందో ఫిలాసఫీ, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను ఇక్కడ భక్తి మూమెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ పర్సన్స్, అలాగే ఇటువైపు వాళ్ళు ఇచ్చిన ఫిలాసఫీ ఏదైతే ఉందో దాని నేమ్ని మెన్షన్ చేశాను. ఇలాగే నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియాలో రామానంద స్వామి అని చెప్పేసి ఆ వెరీ ఫేమస్ భక్తి మూమెంట్ పర్సన్గా చెప్తాం. ఆయన తర్వాత కబీర్ గారిని చెప్పడం జరుగుతుంది. ఇలాగా ఈ భక్తి మూమెంట్ ఏదైతే ఇండియాలో స్ప్రెడ్ అయిందో దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ మీరాబాయి. మీరాబాయి గారి స్వతహాగా రాజస్థాన్ అయినా ఆమె డివోటీ ఆఫ్ లార్డ్ కృష్ణ కాబట్టి, లార్డ్ కృష్ణ యొక్క గొప్ప భక్తురాలు కాబట్టి, లార్డ్ కృష్ణకి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ ప్రదేశం మథుర. అందుకనే మథురాలో ఆమెకి సంబంధించిన జన్మోత్సవాలు, అది కూడా 525th బర్త్ యానివర్సరీకి సంబంధించినవి ఇక్కడ సెలబ్రేట్ జరిగాయి. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి మథురాలో జరిగాయి. అండ్ కాయిన్ అండ్ స్టాంప్ని రిలీజ్ చేశారు. హేమమాలిని గారు అక్కడ ఒక ప్రత్యేకమైన నృత్య ప్రదర్శన, క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ని ఇవ్వడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు నేరుగా ఆ ఈవెంట్స్కి హాజరవ్వడం జరిగింది. మథుర ఉత్తరప్రదేశ్లోని యమునా రివర్ దగ్గర ఉంది. సో ఈ పాయింట్స్ని ఈ కరెంట్ అఫైర్ పరంగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒబిచ్చరీకి సంబంధించింది. ఫాతిమా బేబీ గారు.
సో ఈమెకి సంబంధించి మనం రీసెంట్గానే కరెంట్ అఫైర్ డిస్కస్ చేసాం. కేరళ ఇటీవల దాని యొక్క స్టేట్ యొక్క పద్మ అవార్డ్స్ లాంటివి ప్రకటించింది. కేరళ శ్రీ, కేరళ ప్రభ అలాంటిది. 2023లో కేరళ ప్రభ అవార్డుని అందుకున్నారు ఫాతిమా బీవీ గారు. ఎగ్జాక్ట్గా కొన్ని రోజులకే ఇదే మంత్లో అందుకున్నారు ఆమె. ఇదే మంత్లో ఆమె చనిపోవడం జరిగింది. సో నిన్న ఫాతిమా బీవీ గారు చనిపోయారు. అండ్ దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. 96 ఇయర్స్ అంట ఆవిడకి. ఇండియాలో ఒక విమెన్స్కి సంబంధించి ఒక ఎగ్జాక్ట్ పాత్ నేసిన స్ట్రాంగెస్ట్ విమెన్గా ఫాతిమా బీవీ గారిని చెప్పచ్చు. ద ఫస్ట్ విమెన్ అండ్ హూ అపాయింటెడ్ యాజ్ అ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ యొక్క మొట్టమొదటి మహిళా జడ్జిగా అపాయింట్ అయిన పర్సన్ మనకి ఫాతిమా బీవీ గారు ఇక లేరు. సో ఒకసారి దానికి సంబంధించి చూద్దాం. ద ఫస్ట్ విమెన్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఈమె. 1989లో ఈమె జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్టుగా అపాయింట్ అయ్యారనమాట. కేరళకి సంబంధించిన వ్యక్తి. స్వతహాగా ఫాతిమా బీవీ ఏ స్టేట్కి సంబంధించిన వ్యక్తి అంటే దట్ ఈస్ కేరళ. అండ్ ద నెక్స్ట్ వన్, బార్ కౌన్సిల్ ఎగ్జామ్లో గోల్డ్ మెడల్ని సాధించిన ఫస్ట్ విమెన్ కూడా ఫాతిమా బీవీ గారే. సో దాని తర్వాత 1989లో మనకి సుప్రీంకోర్టు జడ్జ్గా ఫస్ట్ విమెన్గా అపాయింట్ అయ్యారు. అది అయిపోయిన తర్వాత 1993లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో వన్ ఆఫ్ ద మెంబర్గా ఉన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏదైతే ఉందో దాంట్లో వన్ ఆఫ్ ద మెంబర్గా ఉన్నారు. అండ్ ద నెక్స్ట్ వన్, గవర్నర్ ఆఫ్ తమిళనాడుగా కూడా ఈమె వర్క్ చేశారు. ఆమె గవర్నర్ ఆఫ్ తమిళనాడుగా ఉన్న టైంలో రాజీవ్ గాంధీ గారికి అసాసినేషన్ అంటే రాజీవ్ గాంధీ గారి హత్య అనుకోవచ్చు లేదా ఆయన మరణానికి సంబంధించిన కేసు ఏదైతే ఉందో సో దాంట్లో నలుగురు ఇంపార్టెంట్ వ్యక్తులు మనకి గవర్నర్కి సంబంధించి ఒక పిటిషన్ ఏదో పెట్టుకున్నారు. ఆ ఇష్యూస్లో ఈమె వాటిని నిరాకరించడం, దాని తర్వాత గవర్నర్ పదవికి రెసిగ్నేషన్ ఇవ్వడం కూడా జరిగింది. దట్ ఈస్ అ ఫాతిమా బీవీ గారి యొక్క ట్రాక్ రికార్డ్గా చెప్పొచ్చు. అలాంటి ఫాతిమా బీవీ గారు 2023లో కేరళ ప్రభ అవార్డుని రీసెంట్గా అందుకున్నారు. సో దాని తర్వాత కొన్ని రోజులకి ఆమె మరణించడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫాతిమా బీవీ. మోస్ట్లీ ఈ క్వశ్చన్ అడుగుతారండి. ఫస్ట్ విమెన్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్టు కదా, ఆ క్వశ్చన్ అడుగుతారు. ఇంకొంచెం కష్టంగా ఉండాలనుకుంటే మేబీ ఎక్స్పెక్ట్ చెయ్యం కాబట్టి ఇయర్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అలా ఇండియాలో ఈమెలాగే చాలా మంది విమెన్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇందిరా గాంధీ గారు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్, మహిళా ప్రధానమంత్రి, మొట్టమొదటిగా మహిళా ఆర్థిక శాఖ మంత్రిగా కూడా ఫస్ట్ బాధ్యతలు చేపట్టింది ఇందిరాగాంధీ గారే. బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే నిర్మలా సీతారామన్ గారు కండక్ట్ చేశారు. నెక్స్ట్ వన్, సుచేత కృపాలిని. ఈమె వచ్చేటప్పటికి మనకి మెయిన్గా ఫస్ట్ చీఫ్ మినిస్టర్, ఫీమేల్ చీఫ్ మినిస్టర్ అండ్ యూపీకి వర్క్ చేయడం జరిగింది. బచేంద్ర పాల్, మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించిన భారతీయ మొట్టమొదటి మహిళగా ఈమెను చెప్పొచ్చు. అమృత కౌర్, ఫస్ట్ ఫీమేల్ హెల్త్ మినిస్టర్గా ఇండియాలో వర్క్ చేసిన వ్యక్తి, ఆరోగ్య శాఖ మంత్రిగా. సరళ ఠాక్రల్ అనే వ్యక్తి. సో ఇలాగ మనకి సరళ ఠాక్రల్ గారు ఫస్ట్ విమెన్, మనకి ఫ్లై చేసిన విమెన్గా కూడా ఇండియా విమెన్గా ఈమెను చెప్పొచ్చు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండియాలో. ఫర్ ఎగ్జాంపుల్ మనం 8th మార్చ్ ఎవ్రీ ఇయర్ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కండక్ట్ చేసుకుంటాం. ఇంటర్నేషనల్ విమెన్స్ డే ఎప్పుడు అంటే 8th మార్చ్గా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇండియాలో నేషనల్ విమెన్స్ డే అనేది ఉందన్నమాట. 13th ఫిబ్రవరిన దాన్ని సెలబ్రేట్ చేస్తాం. దానికి కారణం సరోజినీ నాయుడు గారుగా చెప్పొచ్చు అనమాట. సరోజినీ నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ద ఫస్ట్ విమెన్ ఇన్ ఇండియా అండ్ హూ బికమ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి భారతీయ మహిళగా, అంటే ఫస్ట్ విమెన్గా అనిబీసెంట్ గారు అయ్యారు, బట్ భారతీయ మహిళగా అయింది సరోజినీ నాయుడు గారు. అంతేకాదు మొట్టమొదటి మహిళా గవర్నర్గా కూడా ఇండియాలో యూపీకి బాధ్యతల్ని చేపట్టిన వ్యక్తి సరోజినీ నాయుడు గారు. గాంధీ గారు కూడా సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అయిన వ్యక్తిగా ఈమెను చెప్పొచ్చు. ఇలాంటివి సరోజినీ నాయుడు గారి యొక్క పేరు మీద చాలా ట్రాక్ రికార్డ్స్ ఉన్నాయి. ఆ సరోజినీ నాయుడు గారు 13th ఫిబ్రవరి ఆమె యొక్క బర్త్ యానివర్సరీ కాబట్టి సో దాన్ని మనం మెయిన్గా చేసుకుని నేషనల్ విమెన్స్ డే, అది ఇంటర్నేషనల్ విమెన్స్ డే. ఇలాగ చాలా మంది ఇండియాలో ద బెస్ట్ ఇన్స్పైర్డ్ విమెన్స్ అనేవాళ్ళు, ఇన్స్పిరేషనల్ విమెన్స్ అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వీళ్ళల్లో ఫస్ట్ అండ్ ద బేసిక్ మనకి స్టార్ట్ చేసిన వ్యక్తి ఈ లా లేదా ఈ జ్యూరిస్డిక్షన్ లేదా జ్యుడిషియరీ న్యాయ విభాగాల్లో ఫాతిమా బీవీ గారుగా చెప్పొచ్చు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక ఎక్సర్సైజ్కి సంబంధించింది. ఒకసారి ఇక్కడ చూద్దాం. ఆస్ట్రేలియా అండ్ ఇండియాకి సంబంధించిన యుద్ధ విన్యాసం 2023కి సంబంధించింది అండ్ ఇది సెకండ్ ఎడిషన్. సో కొన్నిసార్లు ఫస్ట్ ఎడిషన్, సెకండ్ ఎడిషన్ ఎన్నోసారి అని అడుగుతారు, రెండోసారి. యాక్చువల్గా ఆస్ట్రేలియా ఇండియా మధ్య బైలెటరల్ రిలేషన్స్ ఇప్పుడు ఇంకా మనకి స్పీడ్గా ఏమంటారు డెవలప్ అవుతున్నాయని చెప్పొచ్చు 2022 నుంచి.
ఈవెన్ ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఇండియాకి సంబంధించి కొన్ని ఒప్పందాలు కుదుర్చుకోవడం, ఇండియా ప్రైమ్ మినిస్టర్ రీసెంట్గా ఆస్ట్రేలియాని విజిట్ చేయడం, ఇవన్నీ దాంట్లో భాగంగానే చెప్పచ్చు. అలా 2022లో ఆస్ట్రేలియా అండ్ ఇండియా ఫస్ట్ టైం ఒక యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేసి దాన్ని ఆస్ట్రేలియా హింద్ యుద్ధ విన్యాసంగా చెప్తాం. దానిని రాజస్థాన్లోని మహాజన్ అనే ప్రదేశంలో కండక్ట్ చేశారు. ఒకసారి ఆస్ట్రేలియా కండక్ట్ చేస్తే ఒకసారి ఇండియా కండక్ట్ చేస్తుంది అనమాట. 2022లో ఫస్ట్ టైం ఇండియా కండక్ట్ చేసింది కాబట్టి 2023లో ఆస్ట్రేలియాలోని పర్త్ అనే ప్రదేశంలో ఈ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేశారు. ఇండియాకి సంబంధించిన గోర్ఖా రైఫిల్స్లోని 60 పర్సనల్స్ ఈ యుద్ధ విన్యాసానికి అటెండ్ అయ్యారు. అది ఇక్కడ మనకి ఆ ఎక్సర్సైజ్కి సంబంధించింది. ఆస్ట్రేలియా యొక్క ప్రైమ్ మినిస్టర్గా ఆల్బెనిసి, అండ్ నెక్స్ట్ ఆస్ట్రేలియా యొక్క క్యాపిటల్గా క్యాన్బెరా, ఆస్ట్రేలియా యొక్క కరెన్సీగా ఆస్ట్రేలియన్ డాలర్స్ అనేవి ఉన్నాయి. కరెన్సీ అండ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ నెక్స్ట్ వెల్ యాజ్ అ క్యాపిటల్ అనమాట. అండ్ రీసెంట్గా మనం డిస్కస్ చేసుకున్న ఇంకొక యుద్ధ విన్యాసం వజ్రప్రహార్. 2023 వజ్రప్రహార్ యుద్ధ విన్యాసం ఇండియాకి యుఎస్ఏకి మధ్యలో మేఘాలయలోని ఉమ్రాయ్ అనే ప్రదేశంలో జరిగినట్టుగా నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. దానికన్నా ముందర ఈ మంత్లో ఫస్ట్ టైం మయన్మార్ నేవీ అండ్ రష్యన్ నేవీ రెండు అండమాన్ సీ దగ్గర ఒక యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేసుకున్నాయి. సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇవి ఈ రోజున మనకి ఆస్ట్రేలియా హింద్ ఎక్సర్సైజ్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఎక్కడ జరిగింది అనేది ఇంపార్టెంట్, ఎన్నోది అనేది కూడా ఇంపార్టెంట్, అండ్ ఒక్కొక్కసారి ఎవరు పార్టిసిపేట్ చేశారు స్పెషాలిటీస్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. దాని రిలేటెడ్గా రీసెంట్గా ఉన్న ఈ ఎక్సర్సైజ్ని కూడా గుర్తుపెట్టుకోండి, ఇండియా ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ ఇండియన్ నేవీ డే వచ్చేటప్పటికి December 4th మనకి ఇండియన్ నేవీ డే అనేది ఎవ్రీ ఇయర్ కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అది ఒక పాయింట్ ఇక్కడ రిపీట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి లాచిత్ దివాస్ అనేది ఇప్పుడు మనకి న్యూస్ అనమాట. అస్సాం స్టేట్ ఇది సెలబ్రేట్ చేస్తుంది. ఎప్పుడు అంటే November 24th అస్సాం స్టేట్ ఎవ్రీ ఇయర్ కూడా లాచిత్ దివాస్ అనే దాన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. 1671లో బ్యాటిల్ ఆఫ్ సారాయిఘట్ అనే యుద్ధం జరిగింది. సారాయిఘట్ అనే ప్రదేశం ప్రజెంట్ అస్సాంలోని గౌహతి అనే ప్రదేశం ఏదైతే ఉందో దాంట్లో భాగం అనమాట. సో అది అప్పుడు సారాయిఘట్గా పిలిచేవాళ్ళు. 1671లో ఈ బ్యాటిల్ ఆఫ్ సారాయిఘట్ అనేది అస్సాంకి సంబంధించిన అహోం రాజ్యం, అహోం కింగ్డమ్కి అండ్ మొఘల్ కింగ్డమ్కి మధ్యలో జరిగిందనమాట. మొఘల్ కింగ్డమ్ తరపున రామ్ సింగ్ అనే వ్యక్తి ఈ యుద్ధ విన్యాసంలో పార్టిసిపేట్ చేశారు. అండ్ నెక్స్ట్ మనకి అహోం కింగ్డమ్ తరపున అండ్ అక్కడ మిలిటరీ జనరల్ అయిన లచిత్ బోర్ఫకన్ అనే పర్సన్ మనకి పార్టిసిపేట్ చేయడం జరిగింది. గొరిల్లా వార్ఫేర్ టెక్నిక్తో అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వార్ టెక్నిక్స్తో ఆయన సారాయి ఘట్ని మొఘల్స్ చేతుల్లోంచి తీసేసుకోవడం లేదా ఆక్యుపై చేసుకోవడం కూడా జరిగింది. సో ఆయన వీరోచిత పోరాటం ఏదైతే ఉంటుందో వాట్ ఎవర్ దట్ బ్రేవరీ he shown in that time and లచిత్ బోర్ఫకన్ అనే పర్సన్ని ఇప్పటికీ అస్సాంలో హీరోగా నిలబడ్డాయి. అందుకని లచిత్ బోర్ఫకన్ గారికి సంబంధించి అస్సాం ప్రభుత్వం November 24th అనే దాన్ని లచిత్ దివాస్గా సెలబ్రేట్ చేస్తుంది. 1999 నుంచి లాచిత్ బోర్ఫకన్ గోల్డ్ మెడల్ అనే దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఏదైతే ఉందో సో దాంట్లోంచి పాస్ అవుట్ అయిన ఒక వ్యక్తికి బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి లాచిత్ బోర్ఫకన్ గోల్డ్ మెడల్ అనేది కూడా ఇస్తారు. ఇది ఇంకా ఈ సంవత్సరానికి సంబంధించి ప్రకటించాల్సి ఉంది. నేమ్ని అనౌన్స్ చేయలేదు, బట్ ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ కోసం ఇచ్చాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లాచిత్ దివాస్ ప్రజెంట్ కరెంట్ అఫైర్. లాస్ట్ మంత్ అంటే మనకి ఆల్మోస్ట్ అక్టోబర్ సెప్టెంబర్ మంత్లో ఏం జరిగింది అంటే అస్సాం చీఫ్ మినిస్టర్ ఉన్నారు కదా, ఆయన పేరు హేమంత్ బిశ్వ శర్మ ఎవరైతే ఉన్నారో సో ఈయన ఏం చేశారంటే స్టాట్యూ ఒకదాన్ని ఏదైతే మనకి లచిత్ బోర్ఫకన్ ఉన్నారో ఆయన యొక్క స్టాట్యూ విగ్రహాన్ని గౌహతిలో ప్రారంభించారు. స్టాట్యూ అండ్ స్వాహిద్ స్మారక్గా పిలవచ్చు, దాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఏం చేశారంటే ఈయనకి సంబంధించిన స్టోరీ టెల్లింగ్ బుక్ ఒకటి ఉందన్నమాట, ఈయన జీవితానికి సంబంధించింది. దానిని 24 ప్రాంతీయ భాషలు 24 రీజనల్ లాంగ్వేజెస్లో అస్సాం గవర్నమెంట్ మనకి ప్రింట్ చేయడం జరిగింది. ఈ రెండు కూడా ఈ దివాస్ రాకముందరే జరిగిన కరెంట్ అఫైర్స్ అనమాట. ఓవరాల్గా అస్సాంకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్గా అవి చెప్పొచ్చు. సో ఈ యుద్ధం అంతా కూడా అస్సాంకి సంబంధించిన బ్రహ్మపుత్ర రివర్ ఏదైతే ఉంటుందో అక్కడ జరిగింది. ఇండియా యొక్క లార్జెస్ట్ రివర్గా కూడా బ్రహ్మపుత్ర రివర్ని చెప్తారు. అతి పెద్ద నది భారతదేశంలో బ్రహ్మపుత్ర నది. అంతేకాకుండా అస్సాం యొక్క దుఃఖదాయిని సారో ఆఫ్ అస్సాం అని కూడా బ్రహ్మపుత్ర రివర్ని పిలుస్తారు. ఈవెన్ బ్రహ్మపుత్ర రివర్ అస్సాంలో ఒక ఐలాండ్ని కూడా క్రియేట్ చేసింది. ఆ ఐలాండ్ పేరు మజూలీ ఐలాండ్గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఇందులో ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే తెలుసుకోదగ్గది, ఇంట్రెస్టింగ్ది, ఇండియాలో మనకి ప్రతి రాష్ట్రంలో జిల్లాలు ఉంటాయి కదా, ఈ డిస్ట్రిక్ట్స్ అనేవి కూడా జనరల్గా మనకి తెలిసిందే. కానీ ఫస్ట్ టైం ఇండియాలో ఒక ఐలాండ్ని డిస్ట్రిక్ట్గా మార్చారంటే అది
మజూలీ ఐలాండ్. మజూలీ ఐలాండ్ అస్సాంలో ఒక డిస్టిక్గా మొట్టమొదటిసారిగా ఇండియాలో గుర్తించబడింది. ఒక ద్వీపాన్ని జిల్లాగా మార్చారనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ అస్సాం ఇన్ఫర్మేషన్. అండ్ అస్సాం ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ టీ ప్రొడక్షన్. ఈ టీ కూడా మనకి మొట్టమొదటిగా బ్రిటిషర్స్ వచ్చినప్పుడు దొరికిన ప్రదేశం సుర్మా వ్యాలీ లేదా సుర్మా లోయ అని చెప్పేసి అంటాం. ఈవెన్ అస్సాం ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ వన్ హార్న్ రైనోసర్. సో ఆ వన్ హార్న్ రైనోసర్ కనిపించే నేషనల్ పార్క్ ఏది అంటే కజిరంగా నేషనల్ పార్క్ అంటాం. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే నేషనల్ పార్క్స్లో జనరల్గా టెక్నాలజీని ఎక్కువగా ఇంట్రడ్యూస్ చేయరు. సో దానికి కారణం ఏంటంటే ఎన్వైర్న్మెంట్, అక్కడ ఉన్న యానిమల్స్ యొక్క లైఫ్ స్టైల్ అనేది దెబ్బతింటుందని. కానీ ఇండియాలో ఫస్ట్ టైం ఒక శాటిలైట్ వ్యవస్థని బిఎస్ఎన్ఎల్ యొక్క సపోర్ట్తో మనకి కజిరంగా నేషనల్ పార్క్ అస్సాంలో ఇంట్రడ్యూస్ చేశారు. దీనికి కారణం కజిరంగా నేషనల్ పార్క్లో ఎక్కువగా కనిపించేది వన్ హార్న్ రైనోసర్. ఒక కొమ్ము నీటి ఖడ్గమృగం అని చెప్పేసి అంటారు, ఒక కొమ్ము నీటికి ఖడ్గమృగం అని చెప్పేసి పిలుస్తారు అనమాట. ఆ జంతువు ఇక్కడ చాలా ఫేమస్. అంతేకాకుండా అస్సాం స్టేట్ యొక్క యానిమల్ కూడా అది ఎక్కువగా పోచింగ్ అండ్ హంటింగ్కి గురి అవుతుంది. అంటే ఎక్కువగా ఎత్తుకుపోవడం కానీ వేటాడడం కానీ జరుగుతుంది. సో దాని సర్విలెన్స్లో పెట్టడానికి మనకి ఫస్ట్ టైం బిఎస్ఎన్ఎల్ సపోర్ట్తో రీసెంట్గా 1.5 year బ్యాకే కజిరంగా నేషనల్ పార్క్లో బిఎస్ఎన్ఎల్ యొక్క సపోర్ట్తో ఈ శాటిలైట్ వ్యవస్థని ఏర్పరిచిన మొట్టమొదటి నేషనల్ పార్క్ కూడా అస్సామే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ అస్సాం స్టేట్కి సంబంధించిన స్టాట్ జీకే ఇన్ఫర్మేషన్. అలాంటి అస్సాం రీసెంట్గా లచిత్ దివాస్ అనే దాన్ని సెలబ్రేట్ చేసింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ అపాయింట్మెంట్కి సంబంధించింది. మనకి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్ అని చెప్పొచ్చు. ప్రెసెంట్ గిరీష్ చంద్ర ముర్ము ఉన్నారు. సో ఈయనని యునైటెడ్ నేషన్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్ ప్యానెల్, ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఒక ఆడిట్ ప్యానెల్ అనేది ఉందన్నమాట. సో దాంట్లో 12 members ఉంటారు. వీటికి సంబంధించి వైస్ చైర్పర్సన్గా లేదా వైస్ చైర్మన్గా రీసెంట్గా మనకి ఎవరైతే గిరీష్ చంద్ర ముర్ము గారు ఉన్నారో ఆయనని అపాయింట్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇది ఇంప్లిమెంట్లోకి వస్తుంది. సో ఇప్పుడు 63rd సెషన్ ఆఫ్ దట్ యునైటెడ్ నేషన్కి సంబంధించిన ఆడిటర్స్ ప్యానెల్ది జరుగుతుందన్నమాట. ఇక్కడ ఈ డెసిషన్ అనేది వచ్చింది. నెక్స్ట్ జనరల్గా మనకి ఈ ఆడిట్ ప్యానెల్లో 12 countries ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఆ 12 countries కెనడా, చైనా, ఫ్రాన్స్, చిలీ, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా అండ్ ఇటలీ, ఫిలిప్పీన్స్, రష్యా అండ్ స్విట్జర్లాండ్, యూకే. ఈ కంట్రీస్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారనమాట. అదే ఇక్కడ కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 148 అపాయింట్మెంట్ ఆఫ్ కాగ్. కాగ్ని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే. ఈవెన్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, కాగ్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వీళ్ళందరినీ అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే. కాగ్ని అయితే ఆర్టికల్ 148 ద్వారా భారత రాష్ట్రపతి నియమిస్తారు. కాగ్ యొక్క డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా ఆర్టికల్ 149లో మెన్షన్ చేయబడ్డాయి. ఆర్టికల్ 150లో స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉంటాయో అవి అకౌంట్స్ని మనకి మెన్షన్, అకౌంట్స్కి సంబంధించిన డీటెయిలింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా కాగ్కి వాటికి మధ్యనున్న మెయిన్ ఏవైతే ఉంటాయో మనకి ఆ వర్క్స్ అన్ని కూడా ఆర్టికల్ 150లో మనకి మెన్షన్ చేయబడ్డాయి. కాగ్ని అపాయింట్ చేసేది మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే. కాగ్ యొక్క టర్మ్ 6 years or 65 years ఏజ్ విచ్ ఈజ్ ఎర్లియర్ వన్గా చెప్తారు. ప్రెసెంట్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మనకి గిరీష్ చంద్ర ముర్ము గారు ఉన్నారు. అండ్ ఫస్ట్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేటప్పటికి నరహరి రావు గారు. నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్గా మనం చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, మార్లోన్ శామ్యూల్స్ అనే పర్సన్ రీసెంట్గా ఐసీసీ ఈయనని కొన్ని ఇయర్స్ క్రికెట్ యొక్క ఆల్ ఫార్మాట్స్ నుంచి కూడా బ్యాన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. మార్లోన్ శామ్యూల్స్ అనే పర్సన్ వెస్టిండీస్కి సంబంధించిన క్రికెటర్. అయితే రీసెంట్గా ఈయన మీద యాంటీ కరప్షన్కి సంబంధించిన ఎలిగేషన్స్ అనేవి రావడం జరిగింది. అంటే అవినీతికి సంబంధించిన ఆరోపణలు. దీనివల్ల 6 years ఆయన అన్ని క్రికెట్ ఫార్మాట్ నుంచి కూడా బ్యాన్ చేసినట్టుగా ఐసీసీ రీసెంట్గా ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించింది ఫార్మర్ వెస్టిండీస్ క్రికెటర్ అని ఎందుకన్నామంటే ఇంటర్నేషనల్ ఏదైతే మనకి వన్డే మ్యాచెస్ ఉంటాయో వాటి నుంచి ఆల్రెడీ ఆయన ఏమంటారు రిటైర్మెంట్ని ప్రకటించడం జరిగింది. మిగిలిన ఫార్మాట్స్ అన్నిటికీ కూడా రీసెంట్గా బ్యాన్ చేశారనమాట. వెస్టిండీస్ 1975, 1979లో వరల్డ్ కప్ని గెలుచుకుంది. 2 సార్లు వెస్టిండీస్ మనకి టైటిల్ విన్నర్గా ఉంది. 1975, 1979లో కూడా ఇంగ్లాండ్లోనే మ్యాచెస్ జరిగాయి, వరల్డ్ కప్ మ్యాచెస్. 1975లోనేమో వెస్టిండీస్ వర్సెస్ ఆస్ట్రేలియా, వెస్టిండీస్ విన్ అయింది. 1979లో వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లాండ్, వెస్టిండీస్ విన్ అయింది. అదే వెస్టిండీస్ క్రికెట్ టీమ్కి సంబంధించిన మార్లోన్ శామ్యూల్స్ అనే పర్సన్ రీసెంట్గా మనకి
బ్యాన్కి గురి అయ్యారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనేది 1909లో మనకి ఎస్టాబ్లిష్ చేయబడింది. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది యూఏఈలో లొకేట్ అయ్యి ఉంది. చైర్పర్సన్గా మనకి గ్రెగ్ బార్క్లే అనే పర్సన్ ఉన్నారు. అలాగే సీఈఓగా మనకి జోఫ్ ఎలారిడస్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఉండడం జరిగింది. సో దానికి సంబంధించిన వన్ లైనర్ కరెంట్ అఫైర్గా, స్పోర్ట్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్గా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ స్పోర్ట్స్కి సంబంధించింది స్క్వాష్ ప్లేయర్ ఎవరైతే మనకి అన్హాన్ సింగ్ ఉన్నారో, ఈమె ఢిల్లీకి సంబంధించిన వ్యక్తి. ఆమెకు సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో మనకి 79th నేషనల్ స్క్వాష్ ఛాంపియన్షిప్ అనేది రీసెంట్గా ఇండియాలో జరిగింది. సో దాంట్లో సీనియర్ నేషనల్ స్క్వాష్ ఛాంపియన్షిప్లో విమెన్స్ విభాగంలో అన్హాంత్ సింగ్కి అండ్ మెన్స్ విభాగంలో వెల్వాన్ శాంతిల్ కుమార్, ఈమె తమిళనాడుకి సంబంధించిన వ్యక్తి, మెన్స్ విభాగం అండ్ యాజ్ వెల్ as విమెన్స్ కేటగిరీ, వీళ్ళిద్దరికి కూడా అవార్డ్స్ వచ్చాయి. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఈవెన్ వాళ్ళిద్దరు విన్ అయ్యారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అయితే ఈమె 15 years ఏజ్లో ఇలాంటి రికార్డ్ని క్రియేట్ చేశారనమాట. ఈమెకి 14 years ఉన్న టైంలో కామన్వెల్త్ గేమ్స్ని అతి చిన్న ఏజ్లో రిప్రజెంట్ చేసిన విమెన్ ఇండియా నుంచి లేదా గర్ల్ ఇండియా నుంచి ఎవరు అంటే మనకి అన్హాంత్ సింగ్ గారే. అండ్ ఈమె కన్నా ముందర జోస్నా చిన్నప్ప అని చెప్పేసి ఆమె ఓవరాల్గా 14 years ఏజ్ అప్పుడు 19 నేషనల్ టైటిల్స్ గెలుచుకున్నారంట. సో ఆమె రిప్రజెంట్ చేశారు. ఆమె తర్వాత 15 years ఏజ్, దాదాపుగా 23 years డిఫరెన్స్, 2000 yearలో రిప్రజెంట్ చేశారు యంగెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా ఫీమేల్కి సంబంధించి. ఆమె తర్వాత జోస్నా గారి తర్వాత అన్హాంత్ సింగే మళ్ళీ మనకి అంత చిన్న ఏజ్లో ఈవెన్ 2022లో కామన్వెల్త్ గేమ్స్ ఏవైతే జరిగాయో అక్కడ కావచ్చు, ఏషియన్ గేమ్స్లో కూడా పర్ఫామ్ చేయడం జరిగింది. రీసెంట్గా 79th నేషనల్ స్క్వాష్ ఛాంపియన్షిప్లో ఆమెకి ఈ విన్ అనేది దక్కడం జరిగింది అనమాట. ఏషియన్ గేమ్స్ అనేవి కూడా రీసెంట్గా జరిగాయి కదా, అందులో డబుల్ స్క్వాష్ విభాగంలో ఈమెకి బ్రాంజ్ మెడల్ అనేది కూడా లభించింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అన్హాంత్ సింగ్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ మనకి స్పోర్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకొక స్టాటిక్ జీకే అనలేం కానీ అంబాసిడర్కి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూడొచ్చు. జస్ట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్గా చదవండి. మొహమ్మద్ కైఫ్, ఈయన ఇండియా యొక్క ఫార్మర్ క్రికెటర్. Under-19 ఇండియన్ క్రికెట్ టీమ్కి అండ్ వన్ ఆఫ్ ద కెప్టెన్గా కూడా కొన్ని సందర్భాల్లో వ్యవహరించారైనా, లీడ్ చేశారు. ఆ ఫార్మర్ క్రికెటర్, ఇండియన్ క్రికెటర్ అయిన మొహమ్మద్ కైఫ్ గారిని రీసెంట్గా మనకి ద క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఇన్ ఇండియా, క్యాబీ, సో క్యాబీ క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఉంది. సో ఇది దీంతో పాటుగా సమర్థానం ట్రస్ట్ అని చెప్పేసి ఉంది. వీళ్ళిద్దరూ ఏం చేశారంటే రీసెంట్గా మొహమ్మద్ కైఫ్ గారిని 2023-24కి సంబంధించి ఏదైతే మెన్స్ నేషనల్ T20 క్రికెట్ టోర్నమెంట్ జరగబోతుందో ఫర్ ద బ్లైండ్, సో దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఈయన అపాయింట్ చేసుకోవడం జరిగింది, అనౌన్స్ చేయడం జరిగింది. దీనిని నగేష్ ట్రోఫీ అని కూడా పిలుస్తారంట. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది. సో రీసెంట్గా జరగబోయే నేషనల్ క్రికెట్ T20 ఫర్ ద బ్లైండ్కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా మహమ్మద్ కైఫ్ గారు ఉండబోతున్నారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ చూడొచ్చు, వరల్డ్స్ ఫస్ట్ 3D ప్రింటెడ్ టెంపుల్. సో దీన్ని తెలంగాణలో సిద్దిపేటలో బూరుగుపల్లి అనే ప్రాంతంలో ప్రారంభించారు. సో దానికి సంబంధించింది చూద్దాం. వరల్డ్ ఫస్ట్ 3D ప్రింటెడ్ టెంపుల్ అనేది సిద్దిపేటలోని బూరుగుపల్లి అనే ప్రాంతంలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో 3 స్పెసిఫిక్ రూమ్స్ ఇచ్చారు. ఒకటి లార్డ్ శివాకి ఇవ్వడం జరిగింది, లోటస్ షేప్లోనేమో పార్వతికి, అండ్ ఇంకొకటి మోదక్ షేప్లోనేమో మనకి లార్డ్ గణేషాకి సంబంధించి ఈ టెంపుల్ని డిజైన్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఈ 3D ప్రింటెడ్ టెక్నాలజీకి సంబంధించి చాలా వరకు 2023లో కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. లైక్ ఇక్కడ మీరు చూడొచ్చు, 3D ప్రింటెడ్ రాకెట్, ప్రపంచంలోనే ఫస్ట్ 3D ప్రింటెడ్ రాకెట్ ఫ్లోరిడాలో స్టార్ట్ అయింది. దాని పేరు రిలేటివిటీ స్పేస్ టెరైన్ 1 రాకెట్గా చెప్తున్నారు. రిలేటివిటీ స్పేస్ టెరైన్ 1 రాకెట్. అలాగే ప్రపంచంలో ఫస్ట్ పోస్ట్ ఆఫీస్, 3D పోస్ట్ ఆఫీస్ అనేది బెంగళూరులో స్టార్ట్ అయింది. 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ ఇండియానే, అలాగే టెంపుల్ కూడా ఇండియానే. అండ్ బట్ మనకి 3D ప్రింటెడ్ రాకెట్ వరల్డ్లో ఫస్ట్ ఇది రిలేటివిటీ స్పేస్ టెరైన్ 1 రాకెట్గా చెప్తున్నారు ఫ్లోరిడా. సో ఇలాంటి జోనర్లోనే ఈరోజు మనకి సిద్దిపేటకి సంబంధించిన ఈ 3D ప్రింటెడ్ టెంపుల్ కరెంట్ అఫైర్ అనమాట. తెలంగాణ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ దట్ నేషనల్ పార్క్స్ ఆల్సో. నేషనల్ పార్క్స్, టైగర్ రిజర్వ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. తెలంగాణలో మనకి కావల్ టైగర్ రిజర్వ్ అనేది ఫేమస్ అని చెప్పొచ్చు. కాసు బ్రహ్మారెడ్డి కేబిఆర్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో సో అది కూడా ఫేమస్ అని చెప్పొచ్చు తెలంగాణలో. రామానుజాచార్యుల గారికి సంబంధించిన ఒక స్టాట్యూని కూడా తెలంగాణలో మనకి ప్రతిష్ఠించడం జరిగింది. ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన కొన్ని హైలైట్స్గా మనం చెప్పడం జరుగుతుంది.
సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక టైఅప్ కి సంబంధించింది. డీజీఎఫ్టీ, అమెజాన్ సో రీసెంట్ గా టైఅప్ అయ్యాయి. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కి సంబంధించి ఒకసారి ఇక్కడ చూద్దాం. సో మనకి డీజీఎఫ్టీ అంటే అర్థం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అని చెప్పేసి వస్తుంది అనమాట. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, విదేశీ వ్యాపారానికి సంబంధించిన అథారిటీ ఆఫ్ డిపార్ట్మెంట్ గా దీన్ని చెప్పొచ్చు. సో ఇది ఇప్పుడు అమెజాన్ కంపెనీతో టైఅప్ అయింది. అది కూడా దేనికోసం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ స్టార్ట్ చేసిన వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కి సంబంధించిన ఈ స్కీమ్ కోసం 1979 టైంలో జపాన్లో చాలా పాపులర్ అయిన టెక్నిక్ అండ్ స్కీమ్గా వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ని చెప్పొచ్చు. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ద్వారా అండ్ లోకల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రమోట్ చేస్తుంది. నాట్ ఓన్లీ నేషనల్లీ అండ్ ఇంటర్నేషనల్లీ, అంతర్జాతీయ పరంగా. దానివల్ల ఎకనామికల్గా బెనిఫిట్ పొందుతాం, ఆ వస్తువుకి సంబంధించిన ప్లేస్ కూడా పాపులర్ అవుతుంది. సో ఈ ఉద్దేశంతో ప్రపంచంలో ఏ ప్రదేశం నుంచి మోస్ట్ ఆఫ్ దట్ అమెజాన్ యాక్సెస్ చేసే ప్రదేశాల నుంచి మనకి ఇండియాలో ఈ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కింద ఉన్న ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకోవడానికి వీలుగా, మార్కెటింగ్ చేసుకోవడానికి వీలుగా ఇప్పుడు డీజీఎఫ్టీ అమెజాన్తో టైఅప్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ హర్యానాకి సంబంధించిన అమృత పహల్ అనేది, అంటే ఇది ఏదైతే మనకి ఉసిరికి సంబంధించి ఉంటుందో దానికి సంబంధించిన జ్యూస్ అది. అండ్ నెక్స్ట్ మధుమంత్ర హనీకి సంబంధించింది, యూపీలో ఫేమస్. అలాగే సోమ్దాన్ మిల్లెట్స్ తృణధాన్యాలు ఉత్తరప్రదేశ్కి ఫేమస్. హోల్ వీట్ కుకీస్ ఫ్రమ్ ద ఢిల్లీ. ఇలాగా ఎక్కడి నుంచి అయినా సరే అమెజాన్ ద్వారా డీజీఎఫ్టీ ఆథరైజేషన్ చేసిన వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ద్వారా ఈ ఆర్డర్స్ని మనం చేసుకోవచ్చు అనమాట. అలాగా ఈ రెండు ఒకదానితో ఒకటి టైఅప్ అయ్యాయి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది, కరెంట్ అఫైర్ ఇది. సో నెక్స్ట్ వన్ గూగుల్ పే అనేది మనకి కరెంట్ అఫైర్స్లో ఉంది. ఒకసారి ఇక్కడ చూద్దాం. సో జనరల్గా ఇప్పుడు మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాప్స్ లైక్ ఫోన్పే కానీ అండ్ పేటిఎం కానీ ఇలాంటివి యూజ్ చేసుకుని త్రూ ద యూపీఐ ద్వారా మొబైల్ రీఛార్జ్ చేసుకుంటూ ఉంటాం. సో కొన్ని యాప్స్లో కొన్ని ప్లాట్ఫామ్స్లో అలా మొబైల్ రీఛార్జ్ చేసినప్పుడు మనకి కొంతవరకు ఫీజెస్ అనేవి అప్లికేబుల్ అవుతాయి, మనీ అనేది కట్ అవుతుంది. సో ఇప్పుడు గూగుల్ పే కూడా అదే చేయబోతుంది. గూగుల్ పే యొక్క యూజర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలి అంటే ఆ మొబైల్ రీఛార్జ్కి ₹3 కన్వీనియన్స్ ఫీజ్ అనేది అప్లికేబుల్ చేయనుంది గూగుల్ పే. సో ఎవరైతే యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటాం. సో ఈ యూపీఐని ఇండియాలో జనరేట్ చేసేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, NPCIగా చెప్తాం, ఎబ్రివేషన్స్ అడుగుతూ ఉంటారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనే దాన్ని క్రియేట్ చేస్తుంది. సో ఈ యూపీఐ ద్వారా గూగుల్ పే యూజర్స్ కనుక మనకి ఏదైతే మొబైల్ రీఛార్జెస్ చేసుకుంటారో సో మినిమం ₹3 నుంచి స్టార్ట్ అవుతుంది. సో దాని తర్వాత డిఫరెంట్ రీఛార్జెస్కి డిఫరెంట్గా వాళ్ళు ఫీజ్ని మనకి ఇవ్వడం జరుగుతుంది, ఛార్జెస్ ఆఫ్ ఫీజ్ని దానికి సంబంధించింది. బట్ ఇది నార్మల్ జస్ట్ తెలుసుకునే దానికి యూజ్ అవుతుంది, బ్యాంకింగ్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అండ్ మిగతా వాళ్ళకి NPCI, యూపీఐ వీటికి సంబంధించిన ఏవైతే ఎబ్రివేషన్స్ ఉన్నాయో అవి ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ L&T ఫినాన్స్ అండ్ యాజ్ వెల్ as ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఈ రెండు కూడా ఒకదాంతో ఒకటి టైఅప్ అయ్యాయి. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో ఇప్పుడు L&T ఫినాన్స్ ఉంది చూసారా, ఇది ఒక నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ. ఇప్పుడు ఇది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్తో టైఅప్ అయింది. అది కూడా ఫినాన్షియల్ ప్యాక్ట్ అనమాట. $125 మిలియన్ ప్యాక్ట్ ఇది. సో దీంట్లో ఎస్పెషల్లీ విమెన్ని మనకి మెయిన్గా ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. అంటే విమెన్స్కి కావచ్చు, మిగతా వాళ్ళకి లోన్స్ని ఇచ్చేందుకు $125 మిలియన్ ఒప్పందాన్ని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో రీసెంట్గా L&T ఫినాన్స్ కుదుర్చుకుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఫిలిప్పీన్స్లో ఉంది. ఎసకావా అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్గా ఉన్నారు. సో దానికి సంబంధించింది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది చూసారా, దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ చైనాలో ఉంది, షాంఘైలో. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి వరల్డ్ బ్యాంక్, IMF వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ మనకి వాషింగ్టన్ డీసీలో లొకేట్ అయి ఉన్నాయి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కూడా టైఅప్కి సంబంధించింది. HSBC ఇండియా, UK ఎక్స్పోర్ట్ ఫినాన్స్ ఏజెన్సీ, ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అది కూడా ఇండియాలోని MSMEs కోసం, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్గా MSMEని చెప్పచ్చు. సూక్ష్మ మరియు చిన్న మధ్య తరహా ఏవైతే ఉంటాయో మనకి ఆ పరిశ్రమలకి సంబంధించి UK నుంచి ఏవైతే ఇంపోర్ట్స్ని వీళ్ళు తెచ్చుకుంటారో, దిగుమతుల్ని తెచ్చుకుంటారో వాటికి సంబంధించి సపోర్ట్ ఇచ్చేందుకు HSBC ఇండియాతో UK ఎక్స్పోర్ట్ ఫినాన్స్ క్రెడిట్ ఏజెన్సీ దాదాపుగా €100 మిలియన్ సంబంధించిన డీల్ని కుదుర్చుకోవడం జరిగింది. ఈ రెండు కూడా HSBC అంటే హాంకాంగ్ అండ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్. సో HSBC ఇండియా
యొక్క హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. అది ఇప్పుడు ఎంఎస్ఎంఈల కోసం యూకే ఎక్స్పోర్ట్ ఫినాన్స్ క్రెడిట్ ఏజెన్సీతో ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఎంఎస్ఎంఈ మినిస్టర్గా ప్రజెంట్ మనకి నారాయణ్ రానే ఉన్నారు. అలాగే ఎవ్రీ ఇయర్ కూడా ఈ ఎంఎస్ఎంఈకి డే అనేది కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. జూన్ 27 ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ అ ఎంఎస్ఎంఈ డే అన్నమాట. సో మనకి ఉద్యమి పోర్టల్ అని చెప్పేసి ఒకటి ఉంది, లేదా ఉద్యమ్ పోర్టల్ అనొచ్చు. ఇక్కడ ఎంఎస్ఎంఈకి సంబంధించిన ఇండియాలో ఉన్న వాళ్ళందరూ రిజిస్టర్ చేసుకుంటారు. దీనివల్ల సో ఇండియాకి సంబంధించిన ఏదైనా ఇనిషియేషన్ ఎంఎస్ఎంఈలో జరిగితే సో వీళ్ళకి లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. లైక్ ఇప్పుడు మీరు చూపించిన ఏదైతే ఈ టైఅప్ అనేది ఉందో, సో ఇది ఎంఎస్ఎంఈ ఆఫ్ ఇండియా ఎవరైనా బెనిఫిట్ పొందాలి అంటే దే వాంట్ టు రిజిస్టర్ ఆన్ పర్టికులర్ దాట్ పోర్టల్ అనమాట, ఉద్యమ్ పోర్టల్. సో ఇలా ఈ పాయింట్స్ని కూడా ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్. సో ఇది కూడా వన్ లైనర్ కరెంట్ అఫేర్. కర్ణాటక బ్యాంక్ బజాజ్ అలయన్స్ ప్రొడక్ట్స్తో మనకి ఇప్పుడు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సో బజాజ్ అలయన్స్ అనేది ఒక మనకి ఇన్సూరెన్స్కి సంబంధించిన ప్రొడక్ట్స్కి సంబంధించిన సిస్టమ్ అది. సో దాంతో కర్ణాటక బ్యాంక్ టైఅప్ అయిందనమాట. ఇన్సూరెన్స్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ని మనకి మార్కెటింగ్ చేయడానికి దానికి సంబంధించి. గతంలో కూడా జస్ట్ మనకి ఒక 5 days బ్యాక్ హెచ్డిఎఫ్సి లైఫ్ అనే దాంతో సేమ్ ఇలాంటి పర్పస్ మీదే కర్ణాటక బ్యాంక్ టైఅప్ అయింది. అంటే కర్ణాటక బ్యాంక్ ఇన్సూరెన్స్కి సంబంధించి, బీమాకి సంబంధించి ఆ ప్రొడక్ట్స్ కావచ్చు, ఆ సిస్టమ్కి కావచ్చు, ఈ నెలలో 2 సిస్టమ్స్తో మనకి 2 డిఫరెంట్ ప్లాట్ఫామ్స్తో టైఅప్ అవడం జరిగింది. ఒకటి హెచ్డిఎఫ్సి లైఫ్, రెండోది బజాజ్ అలయన్స్ ప్రొడక్ట్స్గా చెప్పొచ్చు. ఇది ఈ కరెంట్ అఫేర్, జస్ట్ వన్ లైనర్ కరెంట్ అఫేర్. ఎవరు ఎందుకు ఎవరితో టైఅప్ అయ్యారు అనేది మనకి ఇక్కడ ముఖ్యం, అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. ఈరోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. ఫస్ట్ వన్, గోపాలరత్న అవార్డ్. నేషనల్ గోపాలరత్న అవార్డ్ అనేది పురుషోత్తం రూపాల, మినిస్ట్రీ ఆఫ్ మనకి ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్కి సంబంధించిన మినిస్టర్, గౌహతిలో, అస్సాంలోని గౌహతిలో 3 categories సంబంధించి ఈ అవార్డ్స్ని ఇచ్చినట్టుగా మనం డిస్కస్ చేసాం. మనకి November 26 నేషనల్ డైరీ డే లేదా నేషనల్ మిల్క్ డే కదా, ఆ సందర్భంగా ఈ అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది. మీరాబాయి గారి యొక్క జన్మదినోత్సవం 525th బర్త్ యానివర్సరీ అనేది ఉత్తరప్రదేశ్లోని మధురాలో కండక్ట్ చేశారు. సో దానికి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు అటెండ్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది. ఈ ఈవెంట్ సందర్భంగా బీజేపీ ఎంపీ అండ్ యాక్ట్రెస్ అయిన హేమమాలిని గారు క్లాసికల్ డాన్స్కి సంబంధించిన పర్ఫార్మెన్స్ని కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. ఫాతిమా బీవీ గారు ద ఫస్ట్ విమెన్ సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన వ్యక్తి, తమిళనాడు గవర్నర్గా, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబర్గా కూడా ఆమె వర్క్ చేశారు. రీసెంట్గా కేరళకి సంబంధించిన అవార్డుని కూడా పొందిన ఫాతిమా బీవీ గారు రీసెంట్గా చనిపోవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఆస్ట్రేలియా హింద్ 2023 ఎక్సర్సైజ్ అనేది పర్త్ అనే ప్రదేశం ఆస్ట్రేలియాలో 2nd ఎడిషన్ని ఈ సంవత్సరం కండక్ట్ చేశారు. ఫస్ట్ ఎడిషన్ని రాజస్థాన్లో లాస్ట్ ఇయర్ కండక్ట్ చేశారు. సో ఈ ఇయర్ 2nd ఎడిషన్ని కండక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించింది లచిత్ దివాస్ అనేది అస్సాంలో November 24th ఎవ్రీ ఇయర్ కూడా లచిత్ గారి యొక్క గౌరవార్థంగా మనకి సెలబ్రేట్ చేసుకునేది. దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా మనకి గిరీష్ ముర్ము గారు ఉన్నారు, గిరీష్ చంద్ర ముర్ము గారు. సో ఆయన యునైటెడ్ నేషన్కి సంబంధించిన ఏదైతే ఒక ఆడిట్ ప్యానెల్ ఉందో దాంట్లో వైస్ చైర్పర్సన్గా ఎంపిక కావడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ నుంచి అది అమల్లోకి రానుంది. మ్యార్లోన్ శామ్యులెస్ అనే పర్సన్ వెస్టిండీస్ ఫేమస్ క్రికెటర్. సో వెస్టిండీస్ క్రికెటర్ అయిన ఈయన రీసెంట్గా ఐసీసీ 6 years కొన్ని క్రికెట్ ఫార్మాట్స్ నుంచి ఆయన బ్యాన్ చేయడం జరిగింది. దానికి సంబంధించింది. నెక్స్ట్ వన్, అన్హాత్ సింగ్ ఇండియాలో ఫేమస్ స్క్వాష్ ప్లేయర్గా చెప్పొచ్చు. 79th నేషనల్ స్క్వాష్ ఛాంపియన్షిప్లో సీనియర్ విభాగంలో ఆమె విమెన్స్ దాంట్లో మెడల్ని గెలుచుకోవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. మొహమ్మద్ కాఫీ రీసెంట్ మనకి ఫార్మర్ క్రికెటర్ ఆఫ్ ఇండియాగా చెప్పొచ్చు అనమాట. ఈయనని మనకి ఏదైతే T20 రాబోయే బ్లైండ్ క్రికెట్ టోర్నమెంట్ అనేది, క్రికెట్ టోర్నమెంట్ ఫర్ బ్లైండ్ పీపుల్ అనేది ఉందో దానికి అంబాసిడర్గా అపాయింట్ చేసుకోవడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, వరల్డ్స్ ఫస్ట్ 3D టెంపుల్ మనకి బురుగుపల్లి సిద్దిపేటలో అరేంజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. DGFT అమెజాన్, 1 district 1 product ఇండియాలో ప్రమోట్ చేసేందుకు సో మనకి DGFT రీసెంట్గా అమెజాన్తో మనకి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. గూగుల్ పే ఇక నుంచి ఈ కస్టమర్స్ ఎవరైతే యూపీఐని యూజ్ చేసుకొని మనకి మొబైల్ రీఛార్జ్ అనేది చేసుకుంటారో దాని మీద ₹3 మినిమం స్టార్టింగ్ ₹3 నుంచి ఛార్జ్ అనేది ఫీజ్ ఛార్జ్ అనేది వసూలు చేయనుంది. దానికి సంబంధించింది. L&T ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో రీసెంట్గా ఒక ప్యాక్ని చేసుకోవడం జరిగింది. దాంట్లో ఏంటి అంటే దాదాపుగా మనకి $125 billion వరకు కూడా ఈ ఒప్పందాన్ని చేసుకుంది. లోన్స్ కావచ్చు, లేకపోతే విమెన్ ప్రయారిటీ లోన్స్ ఇవ్వడానికి, ఇలాంటి వాటి కోసం ఈ
నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుందని మనం డిస్కస్ చేసుకున్నాం. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఫిలిప్పీన్స్లో ఉంది. హెచ్ఎస్బిసి ఇండియా, సో హాంకాంగ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ ఇండియా అనేది ముంబైలో ఉంది. ఇది రీసెంట్గా యూకే క్రెడిట్ ఏజెన్సీతో టైఅప్ అయింది. ఎందుకంటే ఇండియాకి సంబంధించిన ఎంఎస్ఎంఈల యొక్క యూకే ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దిగుమతులు, వాటికి సంబంధించి ఫినాన్షియల్గా సపోర్ట్ చేయడానికి ఈ రెండు టైఅప్ అయ్యాయి. కర్ణాటక బ్యాంక్ ఇటీవల బజాజ్ అలయన్స్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ కోసం. గతంలో ఇలాగే మనకి హెచ్డిఎఫ్సి లైఫ్తో కూడా కర్ణాటక బ్యాంక్ టైఅప్ అయింది. సో ఇవి ఈ రోజు ఓవరాల్గా మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్, లైక్ నేషనల్ పరంగా చెప్పొచ్చు, ఈవెన్ ఇంటర్నేషనల్ పరంగా చెప్పొచ్చు, అండ్ దాంతో పాటుగా బ్యాంకింగ్ రిలేటెడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కొంత స్టేట్ రిలేటెడ్, స్పోర్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఒబిచరీస్. మాక్సిమం మనం ఈరోజు అన్ని కేటగిరీస్ని కూడా కవర్ చేయగలిగాం. ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.